హాయ్ అండి. ఈ వీడియోలో మనం యూట్యూబ్‌లో వీడియోసు అప్‌లోడ్ చేసే సరైన పద్ధతి ఏంటిదో చూద్దామండి. సరైన పద్ధతి అంటే ఇప్పుడు చాలామంది వీడియోసు ఆహ్, ఏ ఎటువంటి సెట్టింగ్స్ లేకుండా అప్‌లోడ్ చేసేస్తారు. అప్‌లోడ్ చేశాక వ్యూస్ రావట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారండి. అలా కాకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం ఏమేం సెట్టింగ్స్ చేసుకొని ఏ విధంగా ట్యాగ్స్ ఏ విధంగా ఇవ్వాలా? మనం ఇచ్చే కంటెంటు దానికి టైటిల్ ఏమని ఇవ్వాలా? ఎవరైనా ఇప్పుడు ఆహ్, మనం ఇచ్చే కంటెంటు ఎదుటి వాళ్ళు ఏ విధంగా సెర్చ్ చేస్తారు? దానికి తగ్గట్టుగా మనం టైటిల్ ఏ విధంగా ఇస్తే బాగుంటుందో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా కరెక్ట్‌గా చూడండి. మీ వీడియో 100% వైరల్ అవుతుందండి. ఒకసారి చూద్దాం. ముందుగా మీ యూట్యూబ్ ఓపెన్ చేయండండి. యూట్యూబ్ ఓపెన్ చేశాక ఇగో ఇది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాక చూడండండి. నేను ఒక వీడియో అప్‌లోడ్ చేస్తా ఉన్నాను ఇప్పుడు మీకోసమే. ఒకసారి చూడండి. ఇదిగోండి వీడియో సెలెక్ట్ చేసుకున్నాక ముందుగా మీరు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్న థంబ్‌నెయిల్ ఏదైతే ఉందో ఆ థంబ్‌నెయిల్‌ని ఆహ్, పెట్టుకోనండి. ఇగో పెన్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ థంబ్‌నెయిల్ ఏదైతే ఉందో ఆ థంబ్‌నెయిల్ పెట్టుకోండండి. మీకు చూపెడతాను. ఇగో నేనేమన్నా అంటున్నానంటే, మీ మొబైల్‌లో యూట్యూబ్ ఛానెల్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి నేను ఇది అప్‌లోడ్ చేస్తా ఉన్నాను. డన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దీనికి టైటిల్ ఇవ్వాలండి. టైటిల్ ఏంటిదంటే, ఈ వీడియోకు రిలేటెడ్ టైటిల్ మాత్రమే ఇయ్యాలండి. ఏది పడితే అది ఇవ్వొద్దు. వీడియోకు రిలేటెడ్ టైటిల్ ఏంటిదంటే, నేనేమన్నా ఇస్తా ఉన్నాను. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానెల్ ఇన్ తెలుగు అని ఇస్తా ఉన్నానండి. ఓకే. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అని చెప్పేసి టైప్ చేశాను. ఎప్పుడైనా అండి మన వీడియోకు రిలేటెడ్ మాత్రమే, మన వీడియోకు రిలేటెడ్ మాత్రమే ఇక్కడ టైటిల్ ఇవ్వాలండి. ఏది పడితే అది ఇవ్వొద్దు. ఓకే. తర్వాత డిస్క్రిప్షన్ అండి. తర్వాత డిస్క్రిప్షన్ ఏంటిదంటే, ఆ వీడియోకు సంబంధించింది ఇంకేమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకుంటే ఇక్కడ ఇవ్వండి అండి. లేకపోతే ఆల్రెడీ ఏదైతే టైటిల్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోండండి. ఓకే. ఇక్కడ పేస్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ చూడండండి. విజిబిలిటీ ఏదైతే ఉందో అది పబ్లికు, అన్‌లిస్టెడు, ప్రైవేటు, మీకు మానిటైజేషన్ అయ్యి ఉంటే మీకు మెంబర్స్ ఓన్లీ అని ఇది కూడా వస్తది. సో, ఇప్పుడు ఈ 3 కనబడతాయండి మీకు. ముందుగా మీరు ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చాక ప్రెజెంట్ అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేయండండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశారు కదా! నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు యెస్ ఇట్స్ మేడ్స్ ఫర్ కిడ్సా? నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్సా అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇది ఈ వీడియో చిల్డ్రన్స్ కోసం చేసింది కాదు కాబట్టికి నో, నో మీద క్లిక్ చేయండండి. నో ఇట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక అప్‌లోడ్ వీడియో అని కొట్టాక ఇగో ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ అయిపోయిందండి. మనం ప్రైవేట్ అని కొట్టాం కాబట్టికి మనం ఇగో ఇక్కడ మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ మనం ప్రైవేట్ అని కొట్టాం కాబట్టికి ఓన్లీ మనకు మాత్రమే, ఓన్లీ మనకు మాత్రమే ఇది పబ్లిష్ అయింది. మనకు మాత్రమే కనబడతది. ఎవ్వరికీ కనబడదండి. తర్వాత ఏం చేయండంటే ఇది ఇలా అప్‌లోడ్ అయ్యాక తర్వాత ఏం చేయండంటే వైటీ స్టూడియోకి ఓపెన్ చేయండండి. వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో ఓపెన్ చేశాక ఇక చూడండి. ఇగో ఆ వీడియో ఇక్కడికొచ్చిందండి. ఇక్కడికొచ్చాక ఇదిగో చూడండి. వైటీ స్టూడియో ఓపెన్ చేశాక ఈ వీడియో మీద మనం క్లిక్ చేస్తే మనకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ అంటే ఏమైనా కాపీరైట్ ఉందో ఇక్కడ ఇక్కడ ముందే మనకు తెలిసిపోతుందండి. ఏమైనా కాపీరైట్ పడతదా ఏందని ముందే తెలిసిపోతది. దీనికి కాపీరైట్ లాంటివి ఏం లేవండి. నన్ అని వచ్చింది. తర్వాత ఏం చేయండి అంటే అండి మళ్ళా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇగో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండండి. ఎడిట్ మీద క్లిక్ చేశాక చూడండి ఇది విజిబిలిటీ ప్రైవేట్‌లోనే ఉంది. ఇంకా పబ్లిష్ కాలేదు ఈ వీడియో. ఇంకా ఈ వీడియో పబ్లిష్ కాలేదండి. తర్వాత తర్వాత ఆడియన్స్ వచ్చేసి మనం అక్కడే సెలెక్ట్ చేసాము. నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే కిడ్స్ కోసం చేసింది కాదు అని చెప్పేసి తర్వాత ఇగో మోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదండీ! మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇగో చూడండి ట్యాగ్స్ మీద క్లిక్ చేయండండి.
మన ట్యాగ్స్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అని టైటిల్ ఇచ్చాను కదండి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని కొట్టొచ్చు. లేకుంటే వాళ్ళకి తోచింది హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి వేరే విధంగా వాళ్ళు థింక్ చేస్తారు కదండీ. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తారు కదా! సో, అట్లా సెర్చ్ చేసేటప్పుడు మన టైటిల్‌కు తగ్గట్టుగా వాళ్ళు సెర్చ్ చేసిందనుకోండి, మన వీడియో యూట్యూబ్ అనేది ముందే రికమెండ్ చేస్తది. సో, ఏం చేయాలంటే ట్యాగ్స్ ఇవ్వండి. ట్యాగ్స్ ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అంటే దానికి ఏ విధంగా ఆడియన్స్ ఏ విధంగా సెర్చ్ చేయవచ్చో థింక్ చేసి మనం రాయగలగాలండి. అదంతా మనం రాసుడు మన వల్ల కాదు కాబట్టికి మీకు ఒక వెబ్‌సైట్ చెప్తాను. అది కూడా చూడండి. ఇదిగోండి గూగుల్ సెర్చ్‌కెళ్ళండి. ర్యాపిడ్ ట్యాగ్స్ RAPID ర్యాపిడ్ ట్యాగ్స్ ఐఓ అండి. ర్యాపిడ్ ట్యాగ్స్ డాట్ ఐఓ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన టైటిల్ ఏదైతే ఉందో యూజ్ ట్యాగ్ జనరేటర్ మీద క్లిక్ చేయండి. మన టైటిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంతకుముందు కాపీ చేసుకొని ఇది పేస్ట్ చేయండి. చూడండి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు ఇట్లా పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొడితే ఇన్ని ట్యాగ్స్ ఇచ్చిందండి మనకు. అంటే చూడండి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అని మనది ఇచ్చింది కాకుండా హౌ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు, హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు, హౌ టు క్రియేట్ ఏ ఛానల్ ఇన్ తెలుగు, అంటే హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అంటే అలగ్ ఉన్నదండి. అంటే మనం ఎవరైతే ఆడియన్స్ సెర్చ్ చేస్తారో అది మనకు మన టైటిల్‌కు కరెక్ట్ మ్యాచ్ అయితే మన వీడియో యూట్యూబ్ అనేది ముందే రికమెండ్ చేస్తుంది. ఓకేనా అండి. యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ ట్యాగ్స్ మీద మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ వైటీ స్టూడియోకి వెళ్ళండి. వైటీ స్టూడియోకి వెళ్ళండి. ఇక్కడ ట్యాగ్స్ ఉందా అండి, డైరెక్ట్ దీని మీద పేస్ట్ చేసేయండి. అన్ని ట్యాగ్స్ వస్తుంది. ఏమన్నా ఎర్రర్ వస్తే మళ్ళీ సేమ్ ఇది మొత్తం డిలీట్ చేసేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో కండి. ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇంతసేపు ఏమున్నదండి, ప్రైవేట్లోనే ఉంది. సో ఇప్పుడు పబ్లిక్ వెళ్ళండి. పబ్లిక్ వెళ్ళేసి షెడ్యూల్ ఏదైతే ఉందో షెడ్యూల్ ఇవ్వండి. షెడ్యూల్ అంటే ఇప్పుడు ఈ వీడియో మనకు ఎప్పుడు పబ్లిష్ కావాలా అంటే ఇప్పుడు మీరు ఈ టైంలో చేస్తూ ఉన్నారు. ఈ టైంలో ఆడియన్స్ ఎక్కువ చూసే అవకాశం లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ వెళ్తుంది అనుకోండి. ఆ టైంలో ఆడియన్స్ చూసే అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఒకసారి థింక్ చేసి మీరు మనం షెడ్యూల్ ఇచ్చుకోండి. నేను ఏం చేస్తా ఉన్నానంటే ఇప్పుడు అంటే ఈరోజు వీడియో చేస్తూ ఉన్నాను కాబట్టి రేపటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 27 ఓకే మీద క్లిక్ చేశానండి. ఇక్కడ టైం ఉంది కదా, నేను 5 o'clock పెడతా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 PM ఈవినింగ్ 5 PM ఓకే అని క్లిక్ చేశానండి. అంటే 27th 5 PMకు ఈ వీడియో పబ్లిష్ అవుతుంది అనుకోండి. ఓకేనా అండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి అండి సేవ్ మీద క్లిక్ చేయండి. దట్స్ ఇట్. సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో ఆటోమేటిక్గా 27th November 5 PMకు పబ్లిష్ అయిపోతుందండి. ఈ విధంగా చేసి ఈ ట్యాగ్స్ ఈ విధంగా ఇచ్చుకొని ఈ ప్రొసీజర్ ప్రకారం చేస్తే మీ వీడియో 100% అంటే 100% వైరల్ అవుతుందండి. ఓకే అండి. థ్యాంక్ యూ.